नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते। सप्तास्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्। मन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम्। तं सूर्यं जगत्कर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत्। आमिषं मधुपानं च यः करोति रवेतिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता। स्त्रीतैलमधुमांसानि ये त्यजन्ते रवेतिने न व्याधिः शोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति। इति श्री सूर्याष्टकम्। ॐ भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात्। ఆదిత్య హృదయము ఎంతో పవిత్రమైనది. ఆయురార్థము ఆరోగ్యము వసగి ఫలప్రదము చేయునది. ఆది కావ్యం రామాయణములో అంతర్భాగము ఆదిత్య హృదయం స్తోత్రము. అఖిల లోకాలకు హృదయం వంటివాడు ప్రత్యక్ష దైవము ఆదిత్యుడు. దైవ ప్రార్థనలో ఈ ఆదిత్య హృదయం స్తోత్ర రాజము విశిష్టమైనది. స్తోత్రం తోయుక్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలిసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे
ఓ రామ మహాబాహో నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజోరాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో పశవః సాధ్యా యస్మినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును.
లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వః సహస్రాక్షిః సప్త సప్తైర్మరీచిమాన్ తిమిరో మదనః శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. శ్యామవర్ణము గల రథాస్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరు గల రథాస్వము కలవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో విధానములైన కిరణములు గలవాడు. చీకట్లను పారుద్రోలువాడు. సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోఖేది పృక్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథిప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. అతీపమండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. వేడిని కలిగి ఉండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం
స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హరియస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవత్ససే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రరూపుడవైన ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్మచు సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారం. తప్తాచామేకరాభాయ వహ్నయే విశ్వకర్మణే సమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నె కలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారం. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునొచ్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ
क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः। ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్య భగవానుడే ప్రభువు. येन मापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् नासीदति राघवः। రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. पूजायस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतं एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि। దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि। एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्। మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏవచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్య భగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధేతస్య ధృతోభవత్. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృత నిశ్చయుడయ్యను. అథర్వవిరవదన్నిరీక్ష్య ముదితమనః పరమం ప్రహ్యస్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఫలశ్రుతి.
ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి, శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. ఆదిత్య హృదయము శత్రువులను ఓడించడానికి సహాయం చేస్తుంది. ఈ స్తోత్రము దృఢమైన మనస్సును కలిగిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, మెరుగైన ఆధ్యాత్మిక అనుసంధానము, పెరిగిన అంతర్గత బలము, ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన శారీరక ఆరోగ్యం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. ఈ స్తోత్రము మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల మనస్తత్వాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ స్వస్థతలో సహాయపడుతుంది. కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచి శక్తివంతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భగవానుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆదివారాలు, పండుగ దినములు ప్రత్యేకము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుడు, శ్రీరాముడు మరియు అగస్త్య మహర్షి అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీ సూర్యనారాయణ. దినకర శుభకరాదిత్యుడు, వెలుగులు పంచే విశ్వాత్ముడు, స్వయం ప్రకాశ సురవరుడు, గ్రహగణములకు నాయకుడు. దినకర శుభకరాదిత్యుడు, వెలుగులు పంచే విశ్వాత్ముడు, స్వయం ప్రకాశ సురవరుడు, గ్రహగణములకు నాయకుడు. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, దినకర తేజ దివాకర, పరమ ప్రకాశ ప్రభాకర, పరమ ప్రకాశ ప్రభాకర. అదిగో అదిగో ఆదిత్యుడు. తేజమున భాసించి సాకారమున చరించి, ఏకగమనమున పయనించి ఏకోన్ముఖముగా సాగేను. కాంతికి రూపంగా తెలిసి కోటి కిరణముల భాసించి, కాంతికి రూపంగా తెలిసి కోటి కిరణముల భాసించి, కాలగమనుని కందాము, కరములు జోడి ఉందాము. అదిగో అదిగో ఆదిత్యుడు, ఆదితి కన్న ప్రియసుతుడు, సప్తాశ్వముల శోభితుడు, కన్నుల వెలిగే ఘన విభుడు. అదిగో అదిగో ఆదిత్యుడు. నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ, నారాయణ సూర్యనారాయణ, ఆదిత్య రూప నారాయణ. కాలచక్రమున కదలాడే కాశ్యపేయుని కనరండి, కర్మ సాక్షిగా కనిపించే కనుల మాటను కనరండి. సూర్యదేవుని కథ తెలియండి, ఆదిత్య దేవుని స్మరించండి. సూర్యదేవుని కథ తెలియండి, ఆదిత్య దేవుని స్మరించండి. కాశ్యపేయునిగా కనిపించాడు, అదితి సుతునిగా వెలిగాడు.
అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు పాలిస్తూ జగతిని జాగృతి చేశాడు చైతన్యముగా శోభించాడు విశ్వతేజమై వెలిగాడు విష్ణు తత్వమును చాటాడు విశ్వతేజమై వెలిగాడు విష్ణు తత్వమును చాటాడు చైతన్యానికి సారథిగా సకల జగతిని చుట్టాడు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు విశ్వనేత్రముగ విరిసాడు ఓంకారమును నింపుకొని సాకారమును కూర్చుకొని సంఘమిత్రునిగా మెలిగాడు విష్ణునామాన విరిసేవు విశ్వఖ్యాతిని బడసేవు విష్ణునామాన విరిసేవు విశ్వఖ్యాతిని బడసేవు రుద్ర రూపమును దాల్చేవు భద్రమూర్తిగా మెలిగేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు గమనముల నిర్దేశం నియమ పాలన నీ తత్వం అవని జనులకు శుభశకునం ప్రకృతి చక్రం తిరుగాడా పుడమిని జలమును గ్రహించి ప్రకృతి చక్రం తిరుగాడా పుడమిని జలమును గ్రహించి వర్షముగా మరి కురిపించి పంటకు ప్రాణం పోసావు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు
వసించా అన్న ప్రాణములు వికసించి అన్ని జీవుల మెరిసేను కడలితో స్నేహం చేశావు కలువకు మిత్రుడవైనావు కడలితో స్నేహం చేశావు కలువకు మిత్రుడవైనావు కోటి ప్రభలా కనిపించావు కనువిప్పగ కాంతుల మెరిసావు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ చైతన్యానికి స్ఫూర్తివి నీవు కాంతి మండలపు కీర్తివి నీవు వికాసానికి ఊపిరి నీవు ప్రకాశానికి ప్రాణం నీవు కాలచక్రము నిను కూడా ధర్మ చక్రముగా మెలిగితివి కాలచక్రము నిను కూడా ధర్మ చక్రముగా మెలిగితివి మూడు కాలముల ముచ్చటగా సంధ్యను కూడి మెలిగితివి అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నిన్ను కూడగా సంధ్యాకాంత వందనీయతను బడసింది సంధ్య తేజమున నిను కూడి మూడు సంధ్యలా మెరిసింది అంతరిక్షమున ఆద్యుడవు గ్రహమండలమున రారాజువు అంతరిక్షమున ఆద్యుడవు గ్రహమండలమున రారాజువు పాడి పంటలకు నువ్వు ప్రాణం రేయి పగలుకు నువ్వు మూలం అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ వెలుగు రూపము దాల్చినది విశ్వనేత్రమై వెలిగినది శివహరి తేజము శోభించా సూర్యనామమున తెలిసినది చైత్రములోన దాతగా తెలిసి రక్తవర్ణమున శోభించి చైత్రములోన దాతగా తెలిసి రక్తవర్ణమున శోభించి కాశీవాసము చేసావు లోలార్కుని తెలిసేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు
ప్రభవించి మేరు శిఖరమున మెరిసేవు కమల వికాసము కూర్చేవు దేవతలందరూ నిను వేడ శిలారూపమును దాల్చి దేవతలందరూ నిను వేడ శిలారూపమును దాల్చి మయుని చేతిలో శిల్పంగా అవతరించేను అపురూపంగా అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ శిలాఖండములు వస్త్రములై సుర సైన్యమున శోభించి అసుర సైన్యమును హతమార్చి అమరావతిని చేకూర్చి జ్యేష్ఠములో జనమిత్రునిగా చీకట్లను తొలగించి జ్యేష్ఠములో జనమిత్రునిగా చీకట్లను తొలగించి అరుణవర్ణమున వెలిగేను అంతట మోదము కూర్చేను అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ ఉపాసనయే ఉపాయంగా సాంబుడు నిన్ను సేవించా ఆరోగ్యము సమకూర్చావు శాపముక్తుని చేశావు ఆరోగ్యం భాస్కరాదిత్య అన్ననానుడికి శ్రీకారం ఆరోగ్యం భాస్కరాదిత్య అన్ననానుడికి శ్రీకారం ఆనాటి నుండి సాకారం సర్వజనులకు శుభయోగం అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ ఆషాఢంలో అరుణుడవు శ్యామవర్ణపు వరుణుడవు కాశీలో నా కొలువైనావు ద్రౌపదాత్యునిగా తెలిసేవు ఆ రూపమున నిను కొలువా ఆకలి బాధలు తీర్చేవు ఆ రూపమున నిను కొలువా ఆకలి బాధలు తీర్చేవు అమృతత్వమును కురిపించి అండగా ఎన్నడు నిలిచేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు
వర్ణమున వెలిగేవు మయూఖముల విరిసేవు సౌభాగ్యదాతగా తెలిసేవు అంశుమాలిగా నిను తెలియ అభయ ప్రదాతగా నువ్వు విరియా అంశుమాలిగా నిను తెలియ అభయ ప్రదాతగా నువ్వు విరియా ఆది వ్యాధులను అణచేవు ఆరోగ్య సర్వము ఒసగేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ గోధుమ వర్ణములో నీవు గ్రహమండలమున వెలిగేవు భాద్రపదమున భాసించేవు వివస్వంతునిగా తెలిసేవు అశ్వయుజమున ఆగుపించి త్వష్టరూపుడై తెలిసేవు అశ్వయుజమున ఆగుపించి త్వష్టరూపుడై తెలిసేవు విచిత్ర వర్ణముల శోభించి త్వష్టాదిత్యునిగా వెలిగేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ కార్తీకమున కనిపిస్తూ అరుణవర్ణమున మరేవు విష్ణునామమున వెలిగేవు విశ్వపాలన చేశావు మార్గశిరమున అంశుమంతుడై ఆకురంగున మరేవు మార్గశిరమున అంశుమంతుడై ఆకురంగున మరేవు అనూరుడు రథ సారథిగా మనోరథములను తీర్చేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ పుష్యమాసమున ప్రభవించి భగనామమున భాసించి రక్తవర్ణమున రాజిల్లేవు విమలాదిత్యునిగా వెలిగేవు సోముని వోలే చల్లదనముతో శివుని వోలే శుభములు కూర్చి సోముని వోలే చల్లదనముతో శివుని వోలే శుభములు కూర్చి దివ్య శోభతో దర్శనమిచ్చి దుఃఖములను తొలగించేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు
శోకతాపములు తీర్చేవో పాల్గొనమందు ప్రభవించి పర్జన్యునిగా పేరొంది పాల్గొనమందు ప్రభవించి పర్జన్యునిగా పేరొంది అరుణ తేజమున వెలిగేవు దుర్గతులను దూరం చేసేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ మాసానికి ఒక నామంతో మోదము కూర్చెడి రూపంతో సకల వర్ణముల శోభించేవు ద్వాదశాదిత్యునిగా తెలిసేవు పూర్వ దిక్కును చూపించేవు దశ దిశలా వెలుగిచ్చేవు పూర్వ దిక్కును చూపించేవు దశ దిశలా వెలుగిచ్చేవు పడమటింటికి పయనించేవు పరమ పదమును సూచించేవు అదిగో అదిగో ఆదిత్యుడు ఆదితి కన్న ప్రియసుతుడు సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘన విభుడు అదిగో అదిగో ఆదిత్యుడు